నేత్రదానానికి ముందుకు రావాలని మేము గట్టిగా వారికి విజ్ఞప్తి. ఓకేనా? ఓకే. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ హరికిరణ్ సార్ గారి ఆధ్వర్యంలో ఆదేశానుసారము నేషనల్ ప్రోగ్రామ్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ డిబిసిఎస్ కడప జిల్లా వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొద్దుటూరులో నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు ఇక్కడ ర్యాలీ ఏర్పాటు చేసి ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేటివి ప్రతి సంవత్సరము ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు ప్రతి సంవత్సరం కూడా ఈ అవేర్నెస్ క్రియేషన్ అనేది చేస్తూ ఉంటాం. స్కూల్స్లో చేస్తుంటాము, పబ్లిక్ హాస్పిటల్స్లో చేస్తుంటాము. ఇలా ర్యాలీస్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు చేస్తూ ఉన్నాం. ఇక్కడ మెయిన్ ఏంటంటే భారతదేశంలో సుమారు 2 లక్షల మంది పూర్తి అంధత్వంతో బాధపడుతున్నారు. అంటే వాళ్ళకి రెండు కళ్ళు లేకపోవడం వల్ల ఆ 2 కళ్ళు లేకపోవడానికి కారణం అనేది కూడా వాళ్ళకు కొంతమందికి పుట్టుకతో వస్తుంది, కొంతమందికి ఏదైనా వంశపారంపర్యంగా వస్తుంది, కొంతమందికి ఏదైనా కంటికి దెబ్బ తగలడం వల్ల వస్తుంది, పౌష్టికాహార లోపం వల్ల వస్తుంది. అలాగే అలాంటి వారు సుమారు 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళలో కూడా ప్రతి సంవత్సరము 50,000 మంది పెరుగుతున్నారు. అంటే ఈ సుమారు సంవత్సరం 50,000 పెరగడం వల్ల చాలా మందికి అంధత్వం ఏర్పడుతుంది. వారి కోసం అని చెప్పి ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వారందరికీ నేత్రదానము, మనము ఒక మనిషి నేత్రదానం చేసి ఇద్దరికి చూపు వస్తుంది కాబట్టి నేత్రదానం చేయాలనే భాగంగా ఈ అవేర్నెస్ క్యాంప్ చేస్తున్నాము. దీంట్లో ఒక మనిషి నేత్రదానం చేస్తే అంటే మరణానంతరము 6 గంటల లోపల తన 2 కళ్ళని నేత్రదానం చేసినట్లయితే అవతల పూర్తి అంధత్వంతో బాధపడే ఇద్దరికి కంటి చూపుని ప్రసాదించడం అవుతాం. అది ఎలాగంటే ఒక మనిషి 2 కళ్ళు నేత్రదానం చేసినప్పుడు అవతల పూర్తి అంధత్వంతో ఉండే ఒకరికి మాత్రమే ఒక కన్ను అమర్చడం జరుగుతుంది. ఈ నేత్రదానం అనేది ఎప్పుడు చేయాలి జనరల్ గా అంటే మనిషి మరణానంతరం 6 గంటల లోపల మేము కొన్ని ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫోన్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి మన నేత్రాలను సేకరిస్తారు. సేకరించిన ఐ బ్యాంకులో భద్రపరిచి అప్పటికే ఎవరైతే వెయిటింగ్ లో ఈ కార్నియా కోసం ఉంటారో వాళ్ళకి ఈ కార్నియాలలో ఏదైతే సూట్ అవుతుందో ఆ కార్నియా వాళ్ళకి అమర్చడం వల్ల వారికి పూర్తి చూపు వచ్చి వాళ్ళు ప్రపంచాన్ని కూడా చూడగలుగుతారు. కావున ఈ నేత్రదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పి తెలుసుకొని మన ప్రజలందరం కూడా, ఎందుకంటే ఎన్నో మన చనిపోయిన తర్వాత మనము మట్టిలో కలిసిపోతాం, గాల్లో కలిసిపోతాము, మన కళ్ళు ఎందుకు పనికిరావు. అలాంటిది మన 2 కళ్ళని నేత్రదానం చేసి అవతల పూర్తి బ్లైండ్నెస్ ఉండే వాళ్ళకి ఈ కళ్ళను అమర్చడం వల్ల వాళ్ళు పునర్జీవులు కావడమే కాకుండా వారు మన కళ్ళ ద్వారా వాళ్ళు ఇంకొక జనరేషన్ అనేది ఇంకొక కొన్ని సంవత్సరాలు మన కళ్ళు వాళ్ళ రూపంలో ఈ ప్రపంచాన్ని చూస్తూ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎంతో బాగుపడడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా మేము అక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రజలలోకి తీసుకెళ్లేదానికి మేము ముందు ఉంటామని చెప్పి కోరుకుంటున్నాము. ఈ నేత్రదాన పక్షోత్సవాల భాగంగా ఈరోజు ఎన్జిఓ నుంచి పుట్టవర్తి సర్కిల్ వరకు ర్యాలీ చేయడం జరిగింది. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో ప్రతి సంవత్సరము ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు చేయడం జరుగుతుంది. ఈరోజు అందరూ ప్రజలకందరికీ కూడా విన్నపం చేయడం అంటే మన భారతదేశంలో 12 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం 50,000 మంది పెరగడం జరుగుతుంది. ఒకరు దానం చేయడం వలన ఇద్దరికి చూపు వస్తుంది. అందువలన ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులే కాకుండా ప్రజలందరూ కూడా సహకారం అందించి నేత్రదానం చేయడం వలన ఇద్దరికి చూపు వస్తుంది. కాబట్టి ఈ అంధత్వ నివారణలో నేత్రదానం చేసి ఈ అంధత్వ నివారణలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా మీడియా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి దీనికి సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. 50,000 కావాలా 20,000 కరెక్ట్? ప్రస్తుతానికి మనకు 50,000 కార్యాలు సంవత్సరానికి కావాల్సి వస్తే 20,000 వస్తున్నాయి. అందుకు కాబట్టి అందరూ సహకరించి 50,000 కార్యాలు వచ్చే విధంగా మనము తోడ్పాటు అందించవలసి కోరుతున్నాం. మన దేహంలో ముఖ్యంగా మనకు కన్ను చాలా ప్రధానమైనది. మన దేహంలో కన్ను కనపరాకపోతే మన దేహం అంతా చీకటిగానే కనిపిస్తుంది. కానీ అన్ని దానాల కంటే కూడా అవయవదానం గొప్పది. ఎందుకంటే మనకు అమ్మ మనకు జన్మనిస్తుంది. ఆ తల్లి అయితే
అదే మనం ఒకరికి మనం నేత్రదానం చేయడం వలన ఒకరికి పునర్జన్మనిచ్చిన వాళ్ళం అవుతాము. కనుక మనం అందరం కూడా నేత్రదానం చేసి అంధత్వం అంటే గుడ్డి వారికి మనకు చూపు కలిగించడం వల్ల ద్వారా మనము సొసైటీలో మనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడతామని నా ఉద్దేశంని తెలియజేసుకుంటున్నాను.